ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక సర్వేలో అత్యంత వెనుకబడినటువంటి జిల్లా కర్నూలు జిల్లా, అందులో కూడా అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆదోని. అధ్యక్ష, ప్రభుత్వానికి తెలుసా, విజయవాడలో సాధారణ వర్షపాతం 974 మిల్లీమీటర్లు అయితే, విశాఖపట్నంలో 1071 అయితే, ఆదోనిలో గత దశాబ్దాల కాలంగా 600 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉందని నమోదైంది. అధ్యక్ష, వ్యవసాయానికి నీళ్లు లేక, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక. క్వశ్చనే అధ్యక్ష, హాస్టల్ గురించి ఎందుకు హాస్టల్ వచ్చినాయి? సీజనల్ హాస్టల్ అంటే తెలియదు అధ్యక్ష, చాలా మందికి సీజనల్ హాస్టల్ అంటే కొంత చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తాగడానికి కూడా నీళ్లు లేక, పనికి పోతామంటే ఎటువంటి పరిశ్రమలు లేక లక్షలాది మంది పొట్ట చేత పట్టుకుని వలసపోతుంటారు అధ్యక్ష. మీరు గుంటూరు కానీ, గోదావరి జిల్లాలో వ్యవసాయ కూలీలుగా కానీ, బాంబే, హైదరాబాద్, బొంబాయిలో, బెంగళూరులో భవన నిర్మాణ కార్మిక రంగంలో ఈ వలస కార్మికులు లక్షలాది మంది ఉంటారు. ప్రభుత్వానికి ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది, తెలుసా అని అడుగుతున్నాడు. అధికార లెక్కల ప్రకారంగా ఆదోని డివిజన్లో 5 లక్షల మంది, ఆదోని నియోజకవర్గం నుంచి 1 లక్ష మంది ప్రతి సంవత్సరం వలసకు పోతుంటారు అధ్యక్ష. ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం. పళ్ళులన్నీ ఖాళీగా కనబడతాయి, చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? వలసలన్నవి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయన్న విషయం తెలుసా? ఇక అక్షరాస్యతకు వస్తే, ఎందుకంటే ఈ సీజనల్ హాస్టల్లో అక్షరాస్యతకు సంబంధించిన విషయం అధ్యక్ష, 47.2% అక్షరాస్యత ఉంటే, కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివిన వాళ్ళు 22% మంది, 10వ తరగతి వరకు చదివిన వాళ్ళు 21% మంది, ఇంటర్ వరకు చదివిన వాళ్ళు కేవలం 4.7% మంది, డిగ్రీ వరకు చదివిన వాళ్ళు 4.2% మంది, పీజీ చేసిన వాళ్ళు కేవలం 1% మాత్రమే ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? మహిళల్లో, ఆడబిడ్డల్లో 75% నిరక్షరాస్యతలు ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? బాల కార్మికులు 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య 8% మంది ఆదోనిలో ఉన్నారు. ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేశారు. ఉద్దేశం ఏం చెబుతారంటే, వలసలు నివారిస్తాం, పిల్లల చదువు కొనసాగిస్తాం, డ్రాప్ అవుట్స్ ను ఆపుతామని చెప్తా ఉన్నారు. సార్ అధ్యక్ష, ఇప్పుడు హాస్టల్, మీరు సీజనల్ హాస్టల్ అంటున్నారు, ఇది హాస్టల్ కాదు అధ్యక్ష, భోజనం పెడతారు అధ్యక్ష. అక్కడ ఉండడానికి ఏం వసతులు ఉండవు, పొద్దున టిఫిన్ పెడతారు, రాత్రి భోజనం యాడ్ చేస్తే దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, దీన్ని హాస్టల్ అంటారు అధ్యక్ష. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, తల్లిదండ్రులు వలసలకు వెళ్లే సందర్భం లక్షలాది మంది పిల్లలను ఇంట్లో వదిలిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి, లేదా ఆడబిడ్డలైతే రక్షణ కరువు అవుతుంది, ఆడబిడ్డలను ఇంటి దగ్గర వదిలిపెడితే అనే ఉద్దేశంతో తీసుకెళ్తారు, స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతాయి అధ్యక్ష. కేవలం భోజనం పెట్టడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపశమనం కలగదు అన్న విషయాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను. కర్నూలు జిల్లాలో 34 సీజనల్ హాస్టల్ నడిపారు, 35 నడిపారండి, కానీ పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే, పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. ఇక్కడ హాస్టల్స్ పేరు చెప్పి కోట్లాది రూపాయలు బిల్లులు రాసి తినేశారన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఇది కేవలం సీజనల్ హాస్టల్ అనేది కంటి తుడుపు చర్య మాత్రమేనా అని అడుగుతా ఉన్నాను. నేను ఆదోని ప్రజల నుంచి ఒక చేతులెత్తి మొక్కుతానని అధ్యక్ష, పిల్లల కోసం కనీసం హాస్టళ్లు పెట్టండి. సీజనల్ హాస్టల్ అంటున్నారు కదా, హాస్టళ్లు పెట్టట్లేదు, ఇప్పుడు భోజనం మాత్రమే పెడతా ఉన్నాం. నిజంగా మాకు 10 హాస్టళ్లు పెట్టండి. ఉన్న బీసీ హాస్టళ్ళన్నీ ఎస్సీ హాస్టల్ కిక్కిరిసిపోయినాయి. 100 మంది అడ్మిషన్లు ఉన్నటువంటి బీసీ ఎస్సీ హాస్టల్లో 200 మందికి పైన అడ్మిషన్లు జరుగుతున్నాయన్న విషయం తెలుసా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎన్నికలప్పుడు కేవలం కరువు నివారిస్తామని ఉపన్యాసాలు ఇస్తాం, కానీ దశాబ్దాలుగా మార్పు లేదు. దయచేసి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయండి, పరిశ్రమలు పెట్టండి, స్కూల్స్, కాలేజు, హాస్టళ్లని ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అధ్యక్ష. సరే, ఎంతవరకు సంబంధం?